హాయ్ హాయ్ అండి. ఇవాళైతే ఎంతో రుచికరమైన సాంబార్ చూపిస్తాను ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ముందు నానబెట్టుకుని కందిపప్పు తీసుకున్నాం, తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం, చింతపండు కొంచెం తీసి నానబెట్టుకున్నాం. ఓకే అండి, ఇప్పుడైతే కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రావాలి. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకో పప్పు పక్క పొయ్యి పెట్టి మీద ఈ పొయ్యి మీద ఇంకో పాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై. ఓకే అండి, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు పులుసు వేస్తున్నామండి, కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఓకే అండి, సాంబార్ అయితే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందాక మనం మొత్తం వేసి కలుపుకున్న రసం మొత్తం ఇందులోకి వేసేస్తాము. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ అయిపోయింది.